హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్పిసిఐ అకౌంట్ అంటే ఏంటి, పోస్ట్ ఆఫీస్లో 200 పెట్టి అకౌంట్ ఓపెన్ చేయాలా, 1500 జమ అవుతుందా లేదని సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చకి దారితీసింది. దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం నేనైతే చేస్తాను. అదేంటి అని అంటే, మనకి ప్రతి నెల కూడా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలి అని అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా పథకాలు పెట్టినప్పుడు డీబీటీ పద్ధతి ద్వారా, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా మీ అకౌంట్లో పథకానికి సంబంధించినటువంటి మనీ క్రెడిట్ అవ్వాలి అని అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కూడా ఎన్పిసిఐతో లింకప్ అయి ఉండాలి. ఎన్పిసిఐ అంటే ఏంటి? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఇది నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి ఒక కార్పొరేషన్ అనమాట. ఇదేం చేస్తుందంటే ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలని, వాటిలో పడేటటువంటి లావాదేవీలని, ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటటువంటి రాయితీలని ఎప్పటికప్పుడే అది సూపర్వైజ్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఎన్పిసిఐతో లింకప్ అవ్వడం వల్ల మనకి మన బ్యాంక్ అకౌంట్లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ, వాటి వివరాలు కానీ, ఇవన్నీ కూడా అది ఎప్పుడు నోట్ చేసుకుంటూ ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐతో లింకప్ అయితే మీరు ఖచ్చితంగా మళ్ళీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళు మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్పిసిఐతో లింకప్ అయినటువంటి కొత్త పోస్టల్ అకౌంట్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ బ్యాంక్ ఖాతాలు ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి పోస్టల్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాల్సినటువంటి అత్యవసర పరిస్థితి అయితే మాత్రం లేదు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని మీరు గమనించండి. మీకు బ్యాంక్ ఖాతా ఉంటే ఒకసారి మీ బ్యాంక్ని సంప్రదించి మీ బ్యాంక్ ఎన్పిసిఐతో లింకప్ చేయించుకోండి, సరిపోతుంది. అంతే తప్ప పోస్టల్ అకౌంట్ మస్ట్ అండ్ షుడ్ అయితే మాత్రం కాదు. ఒకవేళ ఖాతాలు లేని వాళ్ళు మీరు పోస్టల్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మరి మీకేమనిపించిందో వీడియోకి సంబంధించి కామెంట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.